వెరీ వెరీ డిప్రెసివ్ అండ్ అన్సక్సెస్ఫుల్ చాప్టర్ ఇన్ మై లైఫ్. ప్లేబ్యాక్ ట్రైల్స్ రకరకాలు ఉన్నాయండి. ఎక్కువ చాప్టర్ అదే లైఫ్లో. దాంట్లో ఒక డైరెక్టర్ వెరీ లాంగ్ బ్యాక్ ఇన్ 2001 ఇంకా ప్రయత్నిస్తున్నాను హైదరాబాద్లోనే. రోజు చాకరీ ఆల్మోస్ట్ పనుల్లాగా ఇంటికి వెళ్ళడం, బైక్ మీద కేబీఆర్ పార్క్ తీసుకెళ్ళడం, తను జాగింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బైక్. నేను బేగంపేటలో ఒక పేయింగ్ గెస్ట్గా ఉండేవాడిని. నెలకి 2200 నేను కట్టుకోవాలి. ఫుడ్ మధ్యాహ్నం ఫుడ్ వాళ్ళే పెట్టేవారు. ఓకే. చికోటి గార్డెన్స్ బేగంపేటలో అక్కడ ఉండేవాడిని. అక్కడ నుంచి బైక్ వేసి నాకు సివియర్ స్పాండిలైటిస్ ఇప్పుడు కూడా. ఆ స్పాండిలైటిస్ తోటి చెరులో పొద్దున్నే వెళ్ళి అక్కడికి మాదాపూర్ నుంచి కేబీఆర్ పార్క్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అక్కడికి వచ్చి తన స్క్రిప్ట్ వర్క్ మీద రకరకాలు చర్చిలోనే ఉంటూ మధ్యలో తనకు బిర్యానీ ప్యాకెట్లు. ఏంటి ఇదంతా పాట కోసమా? పాట ఆ పర్టికులర్ సినిమాలో పాట ఛాన్స్ ఇస్తా అన్నారండి. సో ఆ భాగంగా నేను భక్తిగా చెప్పిన పనులన్నీ చేయడం. ఓ రోజు హై ఫీవర్ నాకు. కళ్యాణ్ ఎక్కడ ఉన్నా ఉంటే సార్ ఇక్కడ ఫీవర్ అనే విషయం చెప్పలేదండి. ఓకే, నేను కుక్కటిపల్లిలో గోమగమ్మలు అని ఒకటి ఉంది, అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశాను, తీసుకొచ్చి. సో అక్కడ నుంచి ఆ గోమగమ్మలు ఎక్కడ ఉందో ఆ కుక్కటిపల్లి వెళ్ళి గోమగమ్మల దగ్గరికి వెళ్ళి పట్టుకుని పలానా వాళ్ళు ఆర్డర్ చేశారంట కదండి, ఆ ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చి మళ్ళీ ఇంటిలో. సో ఇదంతా ఆ చేసినవన్నీ కూడా చాలా ఆనెస్ట్గా చేశానండి. ఇప్పుడు నాకు చిరాగ్గా ఉంది. ఫైనల్గా అంతా చేసి ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా వెయిట్ చేసి 6 నెలల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ సినిమాలో నాకు పార్ట్ ఛాన్స్ ఇవ్వలేదు. ఏమంటారు అడిగితే? మ్యూజిక్ డైరెక్టర్ కుదరలేదు, మ్యూజిక్ డైరెక్టర్ వద్దన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆ చాయిస్ కాదన్నారు, పండివ్వలేదు నా రికమెండేషను అని ఒక చిన్న మాటతో అయిపోయింది. బాధపడ్డానండి, ఏడ్చాను. దట్ వాజ్ ద లాస్ట్ ఐ బిలీవ్. అది అన్నయ్య వాళ్ళు తిట్టారు తర్వాత, ఏంటి ట్రైల్స్ ఏంటి పనులని. రాజమౌళి అన్నయ్య నన్ను తిట్టడం ఇంకా గుర్తుంది నాకు. అదే సొంతంగా పైకి వెళ్ళాలని తపన ఇవన్నీనండి, ఎక్కడ ఆధారపడకుండా. అప్పటికి వీళ్ళంతా సక్సెస్లో ఉన్నారు. ఆల్మోస్ట్ అన్నయ్య సక్సెస్ఫుల్ అండి. ఇవన్నీ అంటే రాజమౌళి గారి ఫ్యామిలీ అని తెలిసి కూడా ఇలా ఎక్కువ అది ఉంటుందండి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అన్నయ్య మీద తెలియని ద్వేషం ఉన్నా లేకపోతే గ్రడ్జెస్ ఉన్నా, రాజమౌళి సక్సెస్ఫుల్ కెరీర్ ఇది ఉన్నా, ఆ నెక్స్ట్ దాని మీద తెలియకుండా వాళ్ళని ఏమన్నోళ్ళు ఆ తోటోళ్ళు నెక్స్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరినో ఒకటి దొరికినప్పుడు బక్రాగా దొరికినప్పుడు వాళ్ళని ఏదో అంటం జరుగుతూ ఉంటుందండి, న్యాచురల్ అది. ఓకే.